జేఏసీ చైర్మన్ కోదండరాంపై అధికార పార్టీ కామెంట్లను తప్పుపడుతున్నాయి విపక్షాలు. తెలంగాణ ఉద్యమ పాఠాలను అందరికీ చెప్పిన ప్రొఫెసర్ను విమర్శించడం అధికార పార్టీ దాష్టికానికి నిదర్శనమంటున్నారు. ఇక తమ వెనుక ఎవరో ఉన్నారన్న వ్యాఖ్యలకు గట్టిగానే సమాధానమిచ్చారు కోదండరాం. మరోవైపు ఇవాళ కూడా కోదండరాంపై విమర్శల వర్షం కురిపించారు అధికార పార్టీ నేతలు. కోదండరాంపై అధికార పార్టీ నేతల ఆరోపణలు ఇవాళ కూడా కంటిన్యూ అయ్యాయి. పదవీ విరమణ తరువాత కోదండరాంకు మతి భ్రమించిందని కామెంట్ చేశారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. కోదండరాంకు ఎవరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రం వచ్చాక పొలిటికల్ జేఏసీ ఎవరిని ఉద్ధరించడానికో చెప్పాలన్నారు. కోదండరామన్న దిగిపోవడానికి వచ్చినామే, మేము తెలంగాణను బంగారు తెలంగాణ చేసేదానికి వచ్చినాం. మేము కోదండరాం పో 28 రాష్ట్రాల్లో తిరిగిరా. ఏ రాష్ట్రం వల్ల 38-38 కోట్ల రూపాయలు సంక్షేమమే ఖర్చు పెడుతున్నట్టయితే దానికి మేము రెడీ సమాధానం. అయితే అధికార పార్టీ నేతల ఆరోపణలపై స్పందించారు కోదండరాం. తమకు జెండాలు ఎజెండాలు లేవన్నారు. ప్రజల సపోర్ట్ తప్ప తమ వెనుక ఏ శక్తులు లేవన్నారు. ప్రజల కోసం పనిచేయాలన్న తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ స్ఫూర్తితోనే పనిచేస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిలబడతామని మనం అనలేదా? ఆ మాట ప్రకారమే జయశంకర్ గారు చెప్పిన మాట ప్రకారమే తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది అని సార్ కూడా అన్న సూచన మేరకే మనమందరం కూడా ఇవాళ పనిచేస్తా ఉన్నాం. మనకు వెనకాల ప్రజలే, ముందు ప్రజలే, మనసుల ప్రజలే, ఇంకొకరు తప్ప ఇంకొకటి లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా మనమందరం కూడా గమనించాలి. ఇక కోదండరాం సార్ ఇష్యూతో అధికార పార్టీపై దండయాత్ర షురూ చేశాయి ప్రతిపక్షాలు. అధికార పార్టీ టార్గెట్ గా విమర్శలు చేశారు. కోదండరాం ఆవేదనను ప్రభుత్వ పక్షం సరిగా అర్థం చేసుకోలేకపోయిందని విమర్శించింది కాంగ్రెస్. ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపడం పాపమా అని ప్రశ్నించారు నేతలు. కోదండరాం గారే గాని ఎవరే గాని చెప్తున్నా, ఎవరు ఏం మాట్లాడుతున్నది కాదు, వారు మాట్లాడే దాంట్లో ఏదైతుందో ఏ మేరకు అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. దయచేసి అది గమనించి మీరు ఎత్తుకుంటేనేమో మంచిది, వేరేటోళ్ళు మాట్లాడితేనేమో తప్పు అనేటువంటి ఏదైతే మూకుమ్మడి దాడిందో దీన్ని ప్రజలు సహించారు. కోదండరాం గారు అడుగుతా ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం, మీ 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు చేసిందేంటి? ఒక ఉద్యమకారుడికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు టీడీపీ బీజేపీ నేతలు. కోదండరాంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రశ్న నిలదీయడం ఒకే విధంగా ఉండొచ్చు, కానీ మాకు కోదండరాం గారిని ఏదో మా చేతిలో కీలుబొమ్మ అన్నట్టుగా మీరు అవమానించడం ఇది ఏమాత్రం భావ్యం కాదు. ప్రశ్నించే హక్కు లేదంటే ఇదేమన్నా నీ రాజకీయ వ్యవస్థనా? నీవేమన్నా ఇది రాజువా ఈ యొక్క తెలంగాణకు? ఇక ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ నిరసన తెలిపింది. తెలంగాణ సాధించుకునే సమయంలో కోదండరాం గాంధీలా పనిచేశారని, అలాంటి వ్యక్తిపై మంత్రులు విమర్శల దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. మంత్రులంతా కోదండరాంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నేతలు. 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ పరిపాలనలో ఒక రివ్యూ మేధావులు చేస్తే కూడా సహించలేని అసహనమైన ఈ ప్రభుత్వాన్ని కూల్చడం తప్పదు అని చెప్పి ఈరోజు కోదండరాం గారు చెప్పినందుకు ఈ రోజు కోపం వస్తున్నదా? 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కడుతూ కమిషన్లు దండుకుంటూ ప్రభుత్వాన్ని ఈరోజు ఆంధ్ర కాంట్రాక్టర్ల కాళ్ల దగ్గర తాకట్టు పెడితే రక్తాన్ని మరిగించి పోరాటం చేసినటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాం ప్రశ్నించకుండా నిద్రపోతాడా అని చెప్పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. ఈ ఇష్యూపై ఓయూలోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్, తెలంగాణ మంత్రుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కోదండరాంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఓయూ నుంచే మరో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు స్టూడెంట్స్.